హైదరాబాద్ మెహదీపట్నంలో గ్లకోమా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గ్లకోమా వ్యాధికి ప్రత్యేక లక్షణాలు లేకుండానే కంటి చూపు నెమ్మదిస్తుందని వైద్యులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది గ్లకోమా బారిన పడ్డారని 2030 నాటికి ఈ సంఖ్య 9.5 కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. మధుమేహం, రక్తపోటు ఉన్నవారు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఏటా మార్చి 2వ ఆదివారం ఈ వ్యాధిపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. గ్లౌకోమా అనే జబ్బుతో మన కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుంది. మన కంటి హెల్త్ మన చేతిలో తీసుకొని మనకు గ్లౌకోమా ఉందా లేదా వచ్చి హాస్పిటల్ వద్ద వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. అది చాలా ముఖ్యము. స్పెషల్గా 40 years అబౌవ్, డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు, చిన్నప్పటి నుంచి మయోపియా అద్దాలు వేసుకునే వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ, మీ ఫ్యామిలీలో ఎవరికైనా గ్లౌకోమా ఉన్నవాళ్ళు, ఇంకా కొత్తగా మనం చూస్తున్నాము స్టీరాయిడ్ మెడిసిన్స్ వాడేవాళ్ళు, అందరికీ గ్లౌకోమా వచ్చే అవకాశం ఉంటుంది.